రాత్రికాల ప్రార్థన. జీవాధిపతివైన దేవ, జీవము కలిగిన మా తండ్రి, మీ యొక్క ఉన్నతమైన బహుబలమైన నామాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయా, ఉదయము లేచినది మొదలుకొని ఈ రాత్రి, ఈ సమయము, ఈ క్షణము వరకు మాకు తోడై ఉన్నందుకు, మాకు క్షేమాన్ని దయచేసినందుకు, మీ భద్రత మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, మీ యొక్క కృప కాపుదలను బట్టి మేము ఇంకనూ ఈ రాత్రి వరకు, ఈ సమయం వరకు సజీవులంగా ఉన్నాం తండ్రి. అయ్యా, మీకే కోట్లాది కోట్ల స్తుతులు నాయన. మా ప్రయాణాలన్నిటినీ దీవించినందుకు, క్షేమాన్ని దయచేసినందుకు వందనాలు. మా ప్రతి పనిలో మాకు తోడై ఉన్నందుకు, మమ్మల్ని అభివృద్ధి పరిచినందుకు వందనాలు తండ్రి. ఈ రోజున నాయన ఏ లోటు లేకుండా ప్రతి విషయంలో సకల సమృద్ధిని దయచేసినందుకు, మరొకసారి ఈ విధంగా కుటుంబంతో చేరి మేమందరము కూడా సంతోషించే భాగ్యమును అనుగ్రహించినందుకు స్తోత్రాలు. అయా, మీ పాద సన్నిధిని రాత్రిన మరొకసారి ప్రార్థించుకునే అవకాశం మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. కీర్తనల గ్రంథము 55వ అధ్యాయం 18వ వచనం ద్వారా భక్తుడు మాట్లాడుతున్నట్లుగా, నా శత్రువులు అనేకులై ఉన్నారు, అయినను వారు నా మీదికి రాకుండానట్లు సమాధానము కలగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు అనే కీర్తనకారుడు కీర్తిస్తున్నాడు తండ్రి. అవునయ్యా, ఈ రోజున మా సమస్యలు అనేకమై ఉండొచ్చు, మా కష్టాలు అనేకమై ఉండొచ్చు, మా విరోధులు అనేకమైన వారుగా ఉండుండొచ్చు, బలమైన వారిగా ఉండుండొచ్చు తండ్రి. అయినప్పటికీ అవేవి కూడా మా పైకి రాకుండా కాపాడి మీ క్షేమాన్ని మాకు దయచేసినందుకు స్తోత్రాలు. మా ప్రాణాన్ని విమోచించినందుకు వందనాలు. అవును తండ్రి, ఈరోజు అంతటిలో తండ్రి, ఏ సమయంలో కూడా మేము అయా ఎటువంటి బలహీనతలకు గురి కాకుండా, ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా కాపాడింది కేవలము నీవు మాత్రమే తండ్రి. అందును బట్టి స్తోత్రాలు నాయన. ఎవరైతే నాయన వారి సమస్యలను, వారి ఇబ్బందులను, వారి కష్టాలను, వారి శత్రువులను చూసి భయపడుతున్నారో, అయా భయపడకండి అని వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. అయా, మీరు వారి ప్రాణాన్ని విమోచించి ఉన్నారు కనుక మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఈ రాత్రిన ఎంతమంది అయితే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారిని బట్టి, వారి కుటుంబాలను బట్టి అడుగుతున్నాము. పేరు పేరున వారిని గూర్చి ప్రార్థిస్తున్నాము. కృప చూపించండి అయ్యా. అయా, ప్రతి బిడ్డను బట్టి అడుగుతుండగా వారి జీవితాల్లో గొప్ప కార్యాలు మీరు జరిగించండి తండ్రి. ఏ విషయంలోనూ వారు కృంగిపోకుండా వారిని బలపరచమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా, ఎంతోమంది బిడ్డలు శారీరక పరమైన రుగ్మతల చేత, మానసికమైన రుగ్మతల చేత దుఃఖిస్తున్నారు తండ్రి. ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు తండ్రి. వారందరినీ తాకండి తండ్రి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఉన్న ప్రతి విధమైన వ్యాధి నుంచి, అనారోగ్యము నుంచి విడుదల దయచేయండి. మంచి ఆరోగ్యంతో ప్రతి ఒక్కరిని నింపండి. ప్రతి బలహీనత నుంచి విడుదల దయచేయండి. సంపూర్ణ ఆయుష్ను అనుగ్రహించండి. ప్రతి ఒక్క అనారోగ్య బంధకాలను తెంచివేయమని బ్రతిమాలుకుంటున్నాం. ప్రతి ఒక్క దురాత్మ శక్తి నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. యేసు నామములో ప్రతి బిడ్డను మంచి ఆరోగ్యంతో నింపండి తండ్రి. నాయన, ఆర్థికంగా కూడా బలపరచండి అయ్యా. వారి ఉద్యోగాల్లో, వారి వ్యాపారాల్లో, వారు చేస్తున్న ప్రతి పనిలో ఉన్నతంగా ఉండడానికి సహాయం దయచేయండి. ప్రతి విధమైన అప్పును కొట్టివేయండి అయ్యా. మోసపోయి ఉంటుండగా మోసం నుంచి విడుదల దయచేయండి తండ్రి. అయా, ఎవరైతే కోర్టు కేసులను బట్టి దుఃఖిస్తున్నారో అయా, ఆ కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి. ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థిస్తున్నారో గర్భాన్ని ముట్టండి తండ్రి. గర్భఫలం మీరిచ్చే బహుమానం తండ్రి, ఆ బహుమానాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఎవరైతే నాయన ఉద్యోగాలు లేక ఉన్నారో నాయన, మంచి జాబును బిడ్డలకు దయచేయండి. వారు రాస్తున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయా మీ సహాయమును అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. ఎవరైతే నాయన గృహాలు లేక ఉన్నారో మంచి గృహం వారు పొందుకొనలాగున కృప చూపించండి తండ్రి. అయా, వివాహాల కోసం బిడ్డలు ప్రార్థిస్తున్నారు. సాటి అయిన సహాయమును బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఎవరైతే నాయన కుటుంబంలో సమస్యలతో ఉన్నారో వారి కుటుంబాన్ని దర్శించండి,
సమాధానంతో శాంతితో వారి కుటుంబాన్ని నింపమని అడుగుతున్నాం ప్రభువా. అయ్యా యవ్వన బిడ్డలకు మారు మనసు కలగజేయండి. భార్యాభర్తల మధ్య ప్రేమ దయచేయమని, ఒకరినొకరు ప్రేమించుకుని గౌరవించుకునే కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఎస్ లార్డ్, చిన్న బిడ్డలకు మీరు తోడై ఉండండి తండ్రి, వృద్ధులకు మీరు తోడై ఉండండి ప్రభువా. అయ్యా ఈరోజు మీకు అతిక్రమంగా ఏ కార్యమైతే మేము జరిగించామో ఆ కార్యాన్ని క్షమించమని, వాటి నుంచి విడుదల పొందుకునేలాగున కృప చూపించమని కూడా బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. నైట్ డ్యూటీలో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి అయ్యా. నైట్ ట్రావెలింగ్ చేస్తున్న ప్రతి బిడ్డకు మీరు రక్షణ అనుగ్రహించండి తండ్రి. ప్రభువా, పలు దేశాల్లో ఉన్న ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాం, వారి క్షేమాన్ని దయచేయండి, మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి, వారి కుటుంబాలను దీవించండి ప్రభువా. అయా వీసా, ఇంటర్వ్యూస్, ఇమిగ్రేషన్స్లో మీ సహాయం దయచేయమని, వారి ప్రతి ఒక్క విదేశీ ప్రయాణాన్ని దీవించమని కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నాయనా, మా భారతదేశాన్ని దీవించండి, దేశ ప్రజలను ఆశీర్వదించండి, దేశ సైనికులనైనా బార్డర్స్లో ఉంటుండగా మీరే వారికి తోడై ఉండమని, క్షేమాన్ని దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. నాయన, ఈ రాత్రిన మరొకసారి మీ యొక్క అగ్ని కంచె మాకు దయచేయండి. నిద్రలేమి, పీడకలలు, సమస్యలు ఎవ్వరికి కూడా లేకుండా కృప చూపించండి. బలహీనత లేకుండా సహాయం దయచేయండి. ఎటువంటి ఆలోచన లేకుండా కంటి నిండా సుఖంగా సేద తీరే భాగ్యమును దయచేయండి ప్రభువా. అయ్యా, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకు కలిగిన సమస్తాన్ని కూడా మీ పాద సన్నిధిని పెడుతుండగా అపవాది, దురాత్మ శక్తుల నుంచి, దొంగల నుంచి, హానికరమైన పరిస్థితుల నుంచి, శత్రువుల దాడుల నుంచి మాకు రక్షణ దయచేయమని, మీ చిత్తమైతే మరలా ఉదయాన్నే మేమందరము కూడా సజీవులుగా మిమ్మల్ని స్తుతించుకోవడానికి, మిమ్మల్ని ఆరాధించుకోవడానికి మీ సన్నిధిలో నిలవబెట్టుకొనమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.